పొయ్యి మీద పెట్టిన కూర ఒకసారి తిప్పుకుందాం. ధనియాలు వేపుకుందాం, జీలకర్ర వేసుకుందాం. దీంట్లో ధనియాలు జీలకర్ర వేసి 2 లవంగాలు, వేసి బాగా తిప్పుకోవాలి, వేగనియాల. 2 లవంగాలు, 2 చెక్కలు, లవంగా, చెక్క, ధనియాలు, జీలకర్ర అన్నీ వేపుకొని పక్కకు పెట్టుకోవాలి. మిక్సీ వేయాలి. ఇప్పుడు బాండి పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోయాలండి. ఆయిల్ పోసి ఉల్లిపాయలు రెబ్బలు వేయాలి. ఉల్లిపాయ రెబ్బ వేసి చూడండి, ఇవి ఎలా దగ్గరకు వచ్చేసిందో అలా రావాలా. ఇప్పుడు ఇవి ఇలా వేగినాక మసాలా వేయాలి. మసాలా ఈ మసాలా నూనెలో బాగా వేగాల. ఇలా దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సరిపోయిందంతా ఉప్పు పసుపు వేసి బాగా తిప్పుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసి బాగా తిప్పుకుంటే మసాలా బాగా దగ్గర పడిద్ది. ఇంకా ఈ గుండెకాయ కూర ఇది చేసాం కదా, వండాం కదా, దీంట్లో వేయాల. వేసిన తర్వాత ఇలా తిప్పుకుంటే ఇది కారం వేస్తే మాడిపోద్ది. ఒక 5 నిమిషాలు వండుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఎలా ఉందో. ఇలా చూడండి, నూనె అలా పైకి తేలి రావాలి. ఇలా నూనె పైకి వచ్చిందనుకో మంచిగా కూర బాగా అయినట్టు. అది అసలు వండుతుంటేనే వాసన వస్తుందండి. భలే ఉండాలండి, చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు సరిపోయినంత కారం వేసుకుందాం. సరిపోయినంత కారం వేసుకుందాం.
సరిపోయినంత కారం. ఇప్పుడు ధనియాల పొడి, ధనియాలు, జీలకర్ర, ఇది చెక్క, ఒక లవంగ వేసి ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలా ఉందండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇది కరెక్ట్గా 4-5 రోజులు ఉంటుంది. ఏదన్నా పచ్చళ్ళు అది చేసుకున్న టైంకి కొంచెం వేసుకొని తినటానికి పచ్చడి ఉన్న రోజు 4-5 రోజులు ఫ్రెష్గా ఉంటుంది. ఇది దీంట్లో ఇప్పుడు కొత్తిమీర, వేసుకుందాం. కొత్తిమీర కూడా కొంచెం వడబడాలి. దీంట్లో కొంచెం వేగనిస్తే కొత్తిమీర సూపర్ ఉంటుందండి. ఇలా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే గుండెకాయ ఏపుడు రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ అండి.